హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాము. నిజం చెప్పాలంటే కొబ్బరి అన్నం చేయడం నాకు అస్సలు రాదు. మా అత్తగారిని ఫోన్ చేసి కనుక్కున్నాం ఎలా చేయాలి ఏంటనేది. మా అత్తగారు బాగా చేస్తారు కొబ్బరి అన్నం. ఇంకా కొబ్బరి అన్నం కోసం మా హస్బెండ్ అయితే 2 కొబ్బరికాయలు తీసుకున్నాడు. కేజీ బియ్యం అయితే తీసుకున్నామండి మేము. కేజీ బియ్యానికి 2 కొబ్బరికాయలు తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయలను పగలగొడుతున్నాడు. మధ్యలో మా అబ్బాయి చూడండి ఎలాంటి వేషాలు వేస్తున్నాడు. ఇంకా సరేలే అయితే ఇంకా కొబ్బరి అన్నం ప్రిపరేషన్ మొదలైపోయింది. ఇంకా కొబ్బరికాయలను అయితే పగలగొట్టాడు కదా 2 చెక్కలుగా, దాన్ని ముక్కలుగా తీస్తున్నాడు. నేను దాన్ని కట్ చేస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలు తీయాలి కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇంకా కట్ చేసిన ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. మిక్సీ జార్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసుకున్నా, కొంచెం గట్టిగా ఉందని కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ జార్ అయితే పెట్టాను. నాకైతే పాలు తీయడం రాదు, మా హస్బెండే తీస్తారు నా పాలు. ఇంకా మధ్యలో కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను అని చెప్పాను కదండి. మధ్యలో కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ జార్ అయితే పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ చూడండి పాలు చక్కగా తీస్తున్నాడు. మా హస్బెండ్ చాలా నీట్గా ఉంటాడు. నీట్గా ఉండాలి ఏది చేసినా. అందుకని మా హస్బెండ్కి చెప్పాను పాలు తీయటం. నాకు కుదరదు పాలు తీయటం. ఇంకా మా హస్బెండ్ పాలు అయితే తీస్తున్నాడు. మా హస్బెండ్ పని చేయనీకొని చేస్తున్నాడు, మా అబ్బాయి పక్కన కూర్చొని. ఇంకా తర్వాత పాలు అయితే తీస్తున్నాడండి. మరి దాంట్లోకి మసాలా కావాలి కదా, అప్పుడు మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగాయ, యాలకులు ఈ 3 మిక్స్ అయితే పెట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. యాలకులు, లవంగాయ, చెక్క ఈ 3 మాత్రం కంపల్సరీగా ఉండాలి మేము చేసే కొబ్బరి అన్నంలో. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, మేమైతే ఈ ప్రకారంగా చేస్తాము. ఇంకా మేము కేజీ బియ్యంలోకి పాలు అయితే పోసుకున్నామండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, నేను పట్టిన పొడి, లవంగాయ, యాలకులు ఆ పొడి ఉంది కదండి, ఆ పొడి అయితే వేసేసాను. తర్వాత ఉప్పు, తగినంత నీళ్లు పోసుకోవాలి. తర్వాత మేమైతే పసుపు వేయటం మర్చిపోయామండి. మేము మధ్యలో వేసాము, పసుపు ముందే వేసుకోవాలి. ఇంకా తర్వాత కొలత ప్రకారం చూసుకున్న అది అత్తేసారంటారు కదా, అలా పెట్టుకున్నాము. ఇంకా గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా ఫస్ట్లో వేయాల్సింది మేము మధ్యలో వేసాము, మర్చిపోయాము. అందుకని ఇంకా మా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి.